నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గత 3 ఏళ్లలో ఎప్పుడు కూడా తిరంగా లేదు. ఈసారి తిరంగా జెండా దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు జాతీయ జెండా తయారైన దాని మీద యావత్ భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రతి దగ్గర కూడా జాతీయ జెండా ఎగిరేయాలనేది ఆలోచన. గతంలో కూడా మన ముఖ్యంగా హైదరాబాదులో 3 ఏళ్ల క్రితం 4 years కింద పెద్ద ఎత్తున ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే ఇందిరా పార్క్ లక్షలాది మంది రావడం జరిగింది. జెండా ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవడం జరిగింది. కానీ ఈసారి నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేశారు. జాతీయ జెండాకు దానికి ఇంపార్టెన్స్ తిరంగా అనే ఆఫీసుల దగ్గర కానీ అదేవిధంగా హైదరాబాదులో 14th నాడు పెద్ద ఎత్తున మన ట్యాంక్ బండ్ మీద ర్యాలీ కూడా తీస్తున్నారు బీజేపీ. కానీ మేము మొదలే జాతీయ జెండా ఆవిష్కరించినటువంటి పింగళి వెంకయ్య గారి ఆలోచనను 1921లో మహాత్మా గాంధీ గారు విజయవాడకు వచ్చినప్పుడు ఆయన కోదాడు దగ్గర ఒక విలేజ్లో కూర్చొని జాతీయ జెండా తయారు చేయడం జరిగింది. అది మహాత్మా గాంధీకి చూస్తే కొంత మార్పులు చేశారు. ఆ తర్వాత 1931లో కానీ మొదలు తయారైంది ఏది రాట్నంతో ఉన్నటువంటి, కానీ మహాత్మా గాంధీ ఆలోచన మేరకు అది చక్రం తయారు చేసి జాతీయ జెండా తయారు చేశారు. అలాంటప్పుడు ఇంత పెద్ద ఇంపార్టెన్స్ స్వాతంత్రంలో పోరాడినటువంటి వ్యక్తులు స్వాతంత్రం తెచ్చినటువంటి గుర్తింపు ఉండాలన్న ఆలోచన నరేంద్ర మోడీ కలిగింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే జాతీయ జెండా తయారు చేసినట్టు పింగళి వెంకయ్య గారికి సరి అయిన న్యాయం జరగాలంటే ఆయనకు భారతరత్న ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే జాతీయ జెండా మొదలు తయారు చేసి మహాత్మా గాంధీని చూపించిన మార్పులు చేర్పుల తర్వాత అది జాతీయ జెండా తయారైంది. అలాంటి వ్యక్తికి సరి అయిన, ఎందుకంటే దక్షిణ ప్రాంతంలో అది విజయవాడలో పుట్టినటువంటి కృష్ణా జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తికి సరి అయిన న్యాయం జరగాలంటే భారతరత్న ఇస్తే జాతీయ జెండా తయారు చేసినటువంటి గుర్తింపు ఉంటుంది, స్వాతంత్ర సమరయోధులు పనిచేసిన గుర్తుంటుంది అనేది నా ఉద్దేశం. మరి బీజేపీ వాళ్ళు పెద్ద ర్యాలీలు తీస్తున్నారు. దీనికి కూడా ఇవాళ ప్రధానమంత్రికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ కాపీ కూడా ఉన్నది. దీని ద్వారా అందరికీ స్వాతంత్రంలో పనిచేసినటువంటి వ్యక్తులకు, త్యాగం చేసినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి గుర్తింపు ఉండాలంటే జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇస్తే దానికి సరి అయిన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే దక్షిణ ప్రాంతంలోనే ఇది మొదలైంది కనుక మరి నార్త్ సౌత్ అనకుండా దక్షిణ ప్రాంతంలో స్వాతంత్ర సమయంలో ఎంతోమంది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా సౌత్లో పెద్ద ఎత్తున దీనికి న్యాయం జరుగుతుంది. దీనివల్ల ఒక మంచి మెసేజ్ పోతుంది అనేది ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆ ఊరికి పోయాను. అదే ఆయన 2 ఆగస్టుకు ఆయన జన్మదినం చేస్తాం. ట్యాంక్ బండ్ మీద కూడా ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. ప్రతి జన్మదినానికి ఆయన వర్ధంతికి అక్కడ పూలు వేసే కార్యక్రమం ఉంది కనుక ఎనీహౌ మీరు ఇవాళ 14వ తేదీన ట్యాంక్ బండ్లో జెండా ర్యాలీ తిరంగా అది ర్యాలీ చేస్తున్నారు కనుక నరేంద్ర మోడీ గారు ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. స్వాతంత్రంలో పనిచేసిన వారికి న్యాయం చేశాడనే గుర్తింపు ఉంటుంది అనేది. అందులో దక్షిణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి జాతీయ జెండా మహాత్మా గాంధీ ఆలోచనను మొదలు తయారు చేశారు. దాంట్లో కొంత మార్పులు చేసిన తర్వాత అది జాతీయ జెండాగా మారింది. కాబట్టి ఆ జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది. యావత్ భారతదేశే గుర్తింపు ఇచ్చిండ్రు స్వాతంత్ర సమరయోధులకు, దేశం గురించి పోరాడిన వ్యక్తులకు. వచ్చే తరం వారికి కూడా తెలుస్తుంది, అరే మనం భారతదేశంలో సాక్రిఫైస్ చేసిన వాళ్ళు
బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాడి ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక మరి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు. దానికి అనుగుణంగా జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య గారికి భారతరత్న ఇవ్వాలనేది నా ఉద్దేశం. దానికి ప్రధానమంత్రికి లెటర్ రాశాను. తప్పనిసరిగా ఆయన న్యాయం చేస్తాడు. ఆయనకే కాదు, ఎవరైతే స్వాతంత్రంలో పోరాడి అమరవీరులకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీనికి అందరు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే జాతీయ జెండా తయారు చేసిన వారికి సరి అయిన న్యాయం చేశారంటే భారతదేశంలో స్వాతంత్రం గురించి పోరాడినటువంటి అమరవీరులకు కూడా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సరే, ఆలస్యమైనా ఇప్పుడు ఎందుకంటే గతంలో ఆ మాట చెప్పాలంటే జాతీయ జెండా కూడా వాళ్ళు 25 ఏళ్ల తర్వాత ఏది ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో 25 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన 25 ఏళ్ల తర్వాత జాతీయ జెండా ఎగిరేశారు. సరే, ఇప్పుడు మంచిదే, వాళ్ళలో కూడా మంచి ఆలోచన వచ్చింది. జాతీయ జెండాకు సరి అయిన న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా మీద గౌరవించాలి అని ఆలోచన వచ్చినప్పుడు జాతీయ జెండా తయారు చేసిన వ్యక్తి కూడా న్యాయం జరగాలి, స్వాతంత్రంలో పనిచేసినటువంటి వారికి అని, అదేవిధంగా జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి సరి అయిన న్యాయం జరుగుతుంది. దానివల్ల ఒక మంచి మెసేజ్ కూడా పోతుంది. కేవలం ఇవాళ మేము ఎప్పటి నుంచో ఎగిరేస్తున్నాం, ప్రతి ఇంటి మీద ఎగిరేస్తాం, 15th ఆగస్ట్ 26 జనవరికి ఎగిరేస్తాం. యావత్ భారతదేశంలో ఇది ఒక ఆనవాయితీ. కానీ ఇప్పుడు కొత్తగా మరి నరేంద్ర మోడీకి ఆలోచన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఆయనకు కూడా న్యాయం చేయాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.